అపర్ణను తీసుకెళ్లడానికి నన్ను అత్తయ్యని దించావు సరే, మరి మేం తీసుకెళ్లేలా చేస్తావా? చేస్తాను. ఆల్రెడీ అర్జున్ దానిపై కోపంగా ఉన్నాడు. ఆ అగ్గిపై ఇంకాస్త అర్జున్ జల్లానంటే అపర్ణ కాదు, దాని చేతి రుమాలు కూడా ఇక్కడుండదు. ఏమో వదినా, మనం ప్లాన్లు వేస్తూనే ఉన్నాం, అవి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఎప్పటికి సాధిస్తామో ఏంటో. ఆ అపర్ణని ఈ ఇంట్లోంచి పంపించేస్తే పై చెయ్యి మనదే. ఇంట్లో నుంచి కాదు, ఈ లోకంలో నుంచి పంపించేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటి నువ్వనేది? చెల్లెలు నీకు శత్రువు, అక్క నాకు శత్రువు. ఇద్దరినీ కలిపి లేపేద్దాం అంటున్నాను. అది బ్రతుకున్నంత వరకు బావ నాకు దక్కడు. దాని ప్రాణాలు తీసి ఆ ప్లేస్ ఖాళీ చేస్తే తప్ప నేను బావకి భార్యని కాలేను. ఈ మధ్య దానికి నాపై డౌట్ వచ్చినట్టుంది. నన్ను నాన్న టార్చర్ పెడుతుంది. మొన్న నేను చేయని దొంగతనం నా కంటగట్టి దాదాపు పోలీసులతో అరెస్ట్ చేసినంత పని చేసింది. అత్తయ్యపై కూడా దానికి అనుమానం వచ్చిందని డౌట్గా ఉంది. ఆ డౌట్ నిజమైతే నేను అత్తయ్య దాని ముందు నిలవలేం. ఇద్దరిని కలిపి ఫుట్బాల్ ఆడేస్తుంది. అందుకే దాన్ని లేపేయాలి. అది నోరు తెరవక ముందే పీకు పిసికేయాలి. నీ పగకి నా పగ తోడు. మనం ముగ్గురం కలిసి ఆ ఇద్దరమ్మాయిల్ని చంపేద్దాం. అదే జరగాలి. జరిపించేద్దాం. చంపితే చావని వాళ్ళుండరు. అపర్ణ స్నేహలు అమృతం తాగేం పుట్టలేదు. విషం ఇచ్చి కూడా చంపొచ్చు. కానీ వాళ్ల చావు అంత సులభంగా ఉండకూడదు. చచ్చే ముందు చావు భయంతో అరవాలి. నొప్పి పుట్టి కేకలు వెయ్యాలి. గిలగిలా కొట్టుకుంటూ నరకం చూడాలి. అప్పుడు పోవాలి వాళ్ళ ప్రాణం. పోయే ముందు మళ్ళీ జన్మంటూ ఉంటే మనకి శత్రువులుగా పుట్టమని మన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి మరీ పోవాలి. వాళ్ళకి అలాంటి చావునివ్వాలనుకుంటున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ జంటల రౌండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు జంటను సెట్ చేసుకొని ఆడుకోవచ్చు. ఫర్ సపోజ్ స్నేహ అపర్ణక. స్నేహ అపర్ణ రండి రండి. ఊగొచ్చు కదా స్నేహ, ఏమవుతుంది? ఊగమ్మా, అందరూ ఊగుతున్నారుగా. స్నేహ నేను తర్వాత ఊగుతామన్నయ్య. ఫస్ట్ వదిన్ని పిన్నిని ఊపుదాం. మేమోగడమేంటి? మేము ఊగం. ఏ ఇందాక ఊగుతానని ఓ ఎగబడ్డావుగా, ఊగిప్పుడు.
రామ్మా నువ్వు వదిన కలిసి ఊగండి. వద్దే, నా కళ్ళు తిరుగుతాయి. అదేంటమ్మా, ఊళ్ళో అంత బాగా ఊగేదానివి కదా, ఇప్పుడేమైంది? రండి పిన్ని గారు, ఇక్కడంతా మనమేగా ఉన్నాం, మొహమాట పడ్డమెందుకు? హాయిగా ఊగుతురు గాని. రండి. అదేంటమ్మా, రా రా కూర్చో. రా కూర్చోవే. వద్దండి. ఇందాక నుంచి ఓ ఉబలాట పడ్డావుగా ఎక్కుతానని. రా కూర్చో కూర్చో. ఏమండి? ఒక్కళ్ళు ఎలా ఊగుతారు? కూర్చో. అన్నయ్య నేను ఊపుతాను. నువ్వే ఊపాలరా. రా. మేము ఊగుతాం. వద్దు. పర్వాలేదు, నేను ఊపుతానుగా. అయ్యో, ఇలా జరుగుతుందనుకుంటే ఈ ప్లాన్ వేసుండేవాళ్ళం కాదు. ఇప్పుడెలా? ఏమండి? ఇక చాలండి. అమ్మో. అపర్ణ ఇంకా స్పీడ్ గా ఉంపు. అన్నయ్య నువ్వు కూడా చేయేస్తావా? నువ్వే గట్టిగా ఊపాలరా. ఊపు. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అయ్యో వదిన లే. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే అయ్యో దెబ్బలేమన్నా తగిలాయా? కొట్టిందిలే. అందరూ ఊగేసరికి తాడు సన్నబడి తెగినట్టుంది. మీరు ముందుగా ఊగుండాల్సింది. మీ వదిన వెయిట్కి, అదే హెడ్ వెయిట్కి ఈ తాడు ఎప్పుడో తెగి ఉండాల్సింది. అందుకే దీంతో పాటు నేను కూర్చోలా. ఇక ఊగించాలు, పదండి. అందరి ముందు చెప్పడం ఇష్టం లేక ఇప్పుడు చెప్తున్నాను. తాడు తెగినట్టుగా లేదు, ఎవరో కావాలని కోసినట్టుగా ఉంది. ఆ పుణ్యం ఎవరు కట్టుకున్నారో పాపం. ఏమైనా ఈరోజు మీ టైం బాగుంది, లేకపోతే ఉయ్యాల పండుగ కాస్త శవాల పండుగ అయ్యేది. ఈ తాడు కట్ చేసిన వాళ్ళు దొరకాలి, తోట తీసినట్టు తోలు తీసేస్తాను. ఆ వెధవలు మీకు గాని కనిపిస్తే చెప్పండి, ఏది ప్లాన్ చేసినా అపర్ణ అడ్డుగా ఉంటుంది అని. నా నోరు ముయ్యడం తప్ప ఆయనకు మరొకటి చేత కాదు. నేనిక నోరు మూసుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. చాలా రోజుల తర్వాత విగ్రహ రూపంలో నాన్నగారిని దగ్గరగా చూడబోతున్నామన్నమాట. ఇంతకు మించిన వరం ఇంకే ఉంటుంది? అది వరం కాదు, శాపం. విగ్రహం దగ్గరికి వాళ్ళు రాగానే విగ్రహాన్ని పేల్చేసి ఆ ఇద్దరిని చంపేద్దాం.